ఇంట్లో గోల చేసెను, భార్యను కొట్టెను, భార్య పిల్లల్ని చలిలో బయట వదిలిపెట్టెను. సమూయేలు గారికి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడట? ఆయన ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తాం? అక్కడ మన గురించి రాయాల్సి వస్తే, సేమ్ ఇన్స్టాన్స్ కనుక మన గురించి రాయాల్సి వస్తే, కోపావేశుడై రాత్రంతా ఇంట్లో గోల చేసెను, భార్యను కొట్టెను, భార్య పిల్లల్ని చలిలో బయట వదిలిపెట్టెను. ఇంకేంటి? ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిక్సీ, ఇంట్లో ఉన్న టీవీ, టేప్ రికార్డర్, సిడి ప్లేయర్, ఇవన్నీ కూడా వీధిలోనికి వచ్చెను. పిల్లల తలకాయలు బద్దలాయను. ఎందుకంటే మరి ఏది కనపడితే ఏది ఉంటే దాంతో కొట్టేస్తూ ఉంటారు కొంతమంది కోపం రాగానే. కొంతమంది పురుషులు ఉంటారు, నాకు కోపం ముక్కు మీద ఉంటుంది అంటే, అదే పెద్ద గొప్ప విషయంలో చెప్పుకుంటారు కొంతమంది, కోపం ముక్కు మీద ఉంది. స్త్రీలు కూడా అంతే, కొంతమంది కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక, ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసేసుకున్నారు చాలామంది ఈ రోజుల్లో. చచ్చిపోయన్నా సాధింతాను వాడిని అనే ఉద్దేశం కొంతమందిలో. బతికినప్పుడు ఎలాగా సాధించలేకపోయాను కాబట్టి చనిపోయిన తర్వాత అయినా సాధించాలి అన్న కోపం చాలా మందిలో. నేను చచ్చిపోయినా పర్లేదు, ఆ వ్యక్తిని మాత్రం జైల్లో పెట్టేయండి అన్నట్టుగా కొంతమంది ఆ సూసైడ్ నోట్లు రాస్తూ ఉంటారు. కోపం. దేవుని బిడ్డలుగా పిలిపించుకున్న వారు కూడా ఈ రోజున అదే కోపంతో బానిసలైపోయి ఉన్నారు. కోపం రావద్దు అని బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, కోపం అందరికీ వస్తుందట, కానీ కొంతమంది కోపాన్ని అణుచుకుంటారట. కానీ కొంతమంది కోపాన్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రతిసారి ప్రదర్శిస్తూ ఉంటారు. బుద్ధిమంతుడు కోపాన్ని ఏం చేసుకుంటాడట? అణుచుకుంటాడు. బుద్ధి లేనివాడు ఉన్న కోపాన్ని అంతా ఏం చేస్తాడు? ప్రదర్శిస్తూ ఉంటాడు. నీకు ఎప్పుడైనా ఎవరి మీదన్నా కోపం వస్తే ఇలా అనుకోండి ఒక్క మాట, నా జీవితాన్ని బట్టి దేవునికి ఎన్నిసార్లు కోపం తెప్పించానని ఒకసారి ఆలోచించే. ఎవరో నీ గురించి తప్పుగా మాట్లాడారు, లేదా ఎవరో నీకు హాని చేశారని నువ్వు అంత కోప్పడిపోతున్నావే, అనేక సార్లు నువ్వు పలుకుతున్న మాటలను బట్టి, నీ క్రియలను బట్టి దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది. నువ్వు ప్రదర్శించినట్టుగానే దేవుడు నీ మీద కోపాన్ని ప్రదర్శించుంటే నువ్వు కనీసం బతికి పట్టగలిగేదానివా? కనీసం బ్రతకగలిగేవాడివా? ఎందుకు అర్థం లేని కోపం కొన్నిసార్లు అందరి మీద ప్రదర్శిస్తూ ఉన్నాం. కోపం రావచ్చు కొన్ని సందర్భాల్లో. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఫాలెన్ వరల్డ్లో మనం ఉన్నాం. ఆ తర్వాత తింటున్న ఉప్పు కారాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని పరిస్థితుల్లో కోపాన్ని తీసుకురావచ్చు. కొన్ని రకాలైన గుంపులు ఉంటారు, ఒకలాంటి మిషన్ వారు ఉంటారు. వాళ్ళు ఈ రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవడానికి ఉప్పు కారాలు కూడా తినరు. ప్రతిరోజు చప్పిడి తింటూ ఉంటారు. మాంగ్స్ ఉంటారు కొంతమంది సన్యాసులు, వారి ఆహారం అంతా కూడా చప్పిడి ఉంటుంది. ఉప్పు కారం తింటే రోషం, కోపం, ద్వేషం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అవి కనుక తినకపోతే హ్యాపీగా ఉంటామన్న ఆలోచనలో సన్యాసులు కొన్ని సందర్భాల్లో ఉప్పు లేని ఆహారం తింటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటో, కొన్ని సందర్భాల్లో ఆ మఠాల్లో కూడా గొడవలు అయ్యి వాళ్ళు కూడా తలకాయలు బద్దలు కొట్టుకోవడం చరిత్రలో మనం చూస్తున్నాం. మరి ఎక్కడి నుండి వచ్చింది కోపం? ఉప్పు కారం తినలేదు కదా నువ్వు, అయినా కోపం ఎందుకు వచ్చేస్తూ ఉంది? ఎస్, కోపాన్ని అణుచుకోలేని పరిస్థితి చాలాసార్లు వచ్చేస్తుంది. కానీ సమూయేలు ఇక్కడ మంచి మాదిరిని మనందరికీ ఉంచాడు. కోపావేశుడై రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ హిస్ ప్రేయర్? ఆ సందర్భంలో ఆ రోజు రాత్రంతా సమూయేలు దేనికోసం ప్రార్థన చేసి ఉంటాడు? ఎవరి కోసం ప్రార్థన చేసి ఉంటాడు? ఏం జరగాలని ప్రార్థన చేసి ఉంటాడు? అక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు అన్నాడు, అమాలేకీయులను హతం చేయి సౌలు, నీకు అధికారం ఇచ్చాను, ఆయుధ సంపత్తిని ఇచ్చాను. నీ చుట్టూ చాలామంది యవనస్తులైన, రోషం కలిగిన, ఉరుకుల మీద ఉన్న యవనస్తులు చాలామంది ఉన్నారు. టేక్ దెమ్ అండ్ గెట్ విక్టరీ ఓవర్ అమాలేకైట్స్. అమాలేకుల మీద విజయం సాధించి. ఎందుకోసం తెలుసా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు మీ ప్రయాణంలో వారు మీ మీద దాడి చేసి మీలో ఉన్న బలహీనుల్ని చంపేశారు. మీలో ఉన్న బలహీనుల్ని టార్గెట్ చేశారు. అమాలేకుల ఉద్దేశం ఎప్పుడు కూడా అంతే, బలహీనులైన వారిని ఏం చేయాలని? హతమార్చాలని. ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి, సంపూర్ణమైన దేవుని కృపలో ముందుకు వెళ్ళాలని అనేక సార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేదా దేవుడు నీకు హెచ్చరిస్తున్నప్పుడు నీవు బలంగా ఉండకపోతే జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? అపవాది నీ మీద ఏం చేస్తాడు చెప్పండి? అటాక్ చేస్తారు. బలహీనులైన వారిని వెనుక వచ్చి అమాలేకులు చంపుకుంటూ వెళ్ళిపోయారట.